మిత్రులందరికీ జై భీమ్ అండి. ఉదయం సులోచన మాట్లాడుతున్నప్పుడు అందరం కూడా అదే సహానుభూతికి గురైన వాళ్ళం, భావోద్వేగానికి గురైన వాళ్ళమే. కానీ అది వాస్తవం, కఠిన వాస్తవం. తన జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ అదొక మాయని, ఒక పచ్చి పుండు లాంటి గాయం అది. ఆ గాయాన్ని ఎప్పుడు తలుచుకున్నా తన పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఈ 40 ఏళ్ళు అయిపోయినా కానీ ఆ చిన్న వయసులో తన మీద పడ్డ ఆ భయంకరమైన ఆ సంఘటన తాలూకు ఆ భయోత్పాదం నుంచి తను బయటపడలేకపోతుంది. ఆ రోజుల్లో మమ్మల్ని చూసిన, మేము వచ్చిన, తను చాలా రోజులు హాస్పిటల్లోనే ఉంది, స్పృహలోంచి బయటికి రాలేదు. ఏం జరిగిందో కూడా తనకు తెలియదు. తన భర్త చనిపోయాడనే విషయం కూడా, రమేష్ పోయిన విషయం కూడా చాలా కాలం తనకు తెలియనివ్వలేదు. తర్వాత కూడా హాస్పిటల్ నుంచి వచ్చినా డిశ్చార్జ్ అయిన మమ్మల్ని చూస్తే చాలా భయపడిపోతూ ఉండేది. నక్కి వణికిపోతూ లోపల ఆ కట్టెల వెనకాలో లేదంటే డోర్లు వెనకాలో ముందుకు వచ్చేది కాదు అసలు. నేనే తనకు వచ్చి దగ్గరకు తీసుకుని, చిన్నపిల్ల కదా, అనునయించి ధైర్యం చెప్పి మనిషిని చేయటానికి ఒక ప్రయత్నం మా వైపు నుంచి జరుగుతూ ఉండేది. ఒక పక్క పోరాటం. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం మేమంతా కూడా. రైలు రోకోలు ఒక ఆటవికమైన దారుణమైన మారణకాండ అక్కడ జరిగినప్పుడు దాన్ని చూసి స్పందించకుండా, మాట్లాడకుండా, ఉద్యమించకుండా, పోరాడకుండా ఆ రోజున ఎవరు లేరని నేను అనుకుంటాను. ఇక్కడ కూర్చున్న సీనియర్స్, నాకు సమవయస్కులైన మీరందరూ, చాలామంది ఇక్కడ ఉన్న పెద్దలు అలా స్పందించలేదంటే అది రాతి గుండె. అంటే మానవత్వం నిండిన ప్రతి గుండె, మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరూ ఆ ఘటనకి తల్లడిల్లిపోయారు. ప్రతి పల్లె నుంచి కూడా తండోపతండాలుగా తమ సహాయాన్ని, సహకారాన్ని, సానుభూతిని అందించాలని జనం తండోపతండాలుగా బళ్ళు కట్టుకుని నడిచి రైళ్ళ మీద, బస్సుల మీద ఎలా వచ్చారో నాకు తెలుసు. నేను ప్రత్యక్ష సాక్షిని. మానవత్వానికి అదొక నిదర్శనం, మనిషితనానికి అదొక నిదర్శనం. అప్పుడు కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతీయత లేదు, అసమానతలు లేవు, విభజనలు లేవు, వర్గీకరణలు లేవు. మనమందరం మనుషులు. ఒక మనిషి మీద ఒక సాటి మనిషి చేసిన ఒక పాశవికమైన దాడిని, ఒక సామూహికమైన దుఃఖాన్ని ఎదుర్కోవటానికి కలిసికట్టుగా మనిషి అన్న ప్రతి గుండె తరలి వచ్చిన సందర్భం అది. ఇక్కడ ఆ సంఘటన నేను ఒక సాక్షిని. తింటున్న అన్నం వదిలేసి వెళ్ళాను. బహుశా చాలామంది మ్యాప్ టీవీలో ఒక 5-6 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మ్యాప్ టీవీ వాళ్ళు, నేను జనరల్గా ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ, ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ కానీ, నేను ఎక్కడన్నా కనబడితే నన్ను ఇంటర్వ్యూ అడిగితే ఏదో శరీరదానం మీద, అవయవదానం మీద నేను అఖిల భారత స్థాయిలో ఒక ఉద్యమాన్ని నడుపుతున్నాను కాబట్టి, అలాగే సావిత్రిబాయి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్కి చైర్పర్సన్గా ఉన్నాను కాబట్టి, ఈ 20 ఏళ్ళగా ఆ సబ్జెక్టు మీదే అసలు మీరు ఎందుకు అవయవదానం మీద లేదా శరీరదానం మీద ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు, ఈ సంకల్పం ఎలా వచ్చింది, ఆలోచన ఎలా వచ్చింది, ఇవే అడుగుతాను అనుకుంటాను నేను. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళా అది 10 టీవీ వాడైనా, మా టీవీ వాడైనా, బీబీసీ వాళ్ళైనా, అయితే చాలా ఛానల్స్, బహుశా ఈ గూడూరు సీతామహర్షి యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు, గూగుల్లో సెర్చ్ చేసిన వాళ్ళు, వికీపీడియా చూసిన వాళ్ళు, నా గురించి ఇవే వివరాలు ఉంటాయి, అంతకు మించి ఉండవు. నా ఇంటర్వ్యూ అదే అనుకున్నాను. ఆయన ఎంబీ ఫౌండేషన్ తరఫున, అంటే మామిడిపూడి వెంకటరంగయ్య గారి ఫౌండేషన్ ఒకటి ఉంటుంది, శాంత సిన్హా గారు దానికి చైర్మన్గా ఉంటారు. వాళ్ళ తరఫున సీఈఓగా పనిచేస్తున్నారు ఆయన, కంట్రీ వైడ్ సీఈఓ ఆయన వెంకటరెడ్డి గారు. బాలల హక్కుల కోసం, వెట్టి బాలల విముక్తి కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అది మీ అందరికీ తెలుసు. ఆయన, నేను హైదరాబాద్లో పుత్తలపల్లి సుందరి విజ్ఞాన కేంద్రంలో ఒక బుక్ ఆవిష్కరణకు నేను వెళ్ళినప్పుడు వక్తగా నా స్పీచ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాప్ టీవీ ప్రతినిధి బృందం వచ్చి నన్ను అడిగారు, మేడం మీ టీవీ ఇంటర్వ్యూ కావాలి, మేము చాలా కాలం వెయిట్ చేస్తున్నాము, మా ఛానల్కి ఇంటర్వ్యూ ఉండండి. ఇదే అనుకున్నా, శరీర అవయవాల గురించి చెప్పమంటారు అనుకున్నా. సో ఎవరు ఇంటర్వ్యూ చేస్తారో నాకు తెలియదు.
సరే టైం ఇచ్చాను, వాడు స్టూడియోకి వెళ్ళారు. ఓ పెద్ద ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు, చాలా పెద్ద ఆయన. ఆ, ఆయన యాంకర్స్ అంటే మనకు జనరల్గా అమ్మాయిలు చిన్న ఏజ్ కుర్రాళ్ళు ఈ ఈ ఏజ్ పిల్లలు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారనుకున్నా. నాకంటే పెద్ద ఆయన. అంత పెద్ద ఆయన ఇంటర్వ్యూ ఏం చేస్తారు, ఈయన ఈ బాడీ డొనేషన్ మీద ఆర్గాన్ డొనేషన్ మీద కదా ఇది అడుగుతాను. నేను అంతవరకు నా మైండ్ సెట్ ఉంది, అక్కడ వరకే నేను ఆలోచిస్తాను. వెళ్ళిన తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే ఇంక నేను చెప్పక్కర్లేదు. నిన్న మొన్న మన రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ మ్యాప్ టీవీ ఇంటర్వ్యూకి లింక్ పెట్టి మీ అందరికీ పంపించారు. ఆయన ఎంత పెద్ద ఇంటర్వ్యూ చేశాడు, అది 1.5 hours నడిచింది. నన్ను మళ్ళా 40 ఏళ్ల క్రితం కారం చేడు ఉద్యమంలోకి ఒక హేతువాద లక్ష్మిగా నేను మళ్ళీ పరకాయ ప్రవేశం చేసి అక్కడ నా పాత్ర గురించి, నా ఇన్వాల్వ్మెంట్ గురించి, నా పోరాట గమనాన్ని మొత్తాన్ని ఆయన ఆ టీవీ ఇంటర్వ్యూలు అడిగాడు. చాలా అధ్యయనం చేసి కూర్చున్నారు వాళ్ళు నా గురించి. అంటే అజామషిగా ఇంటర్వ్యూకి రాలేదనేది ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. నా గురించి పూర్తి స్టడీ చేసే వచ్చారు వాళ్ళు అక్కడికి ఆ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. సో నేను కూడా పూర్తిగా గతంలోకి వెళ్ళాను, ఎందుకంటే అది నా అనుభవం కాబట్టి, ప్రత్యక్ష అనుభవం కాబట్టి అది. సో నేను ఆ సంఘటనకి అక్కడి నుంచి జూలై 17న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ టీవీలో చెప్పినట్లుగానే నేను అప్పటికి టీచర్, నేను 83 డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఒక 2nd grade ఉపాధ్యాయురాలు. నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్గా ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉన్నాను. 85 జూలై 17వ తారీఖున మార్నింగ్ సెక్షన్ స్కూల్ అయిన తర్వాత మా ఇల్లు చాలా వాకబుల్ డిస్టెన్స్, ఉండిలో నేను పనిచేస్తున్న ఇంటికి నేను పనిచేస్తున్న స్కూల్కి చాలా దగ్గర అనమాట. ఒక పర్లాంగ్ దూరం అంటే బెల్ వినపడగానే స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట. ఫస్ట్ బెల్ కొట్టగానే సెకండ్ బెల్కి ప్రేయర్లో ఉండేదాన్ని. అంత దగ్గరగా ఉన్న ఇల్లు మాది. సో భోజనానికి సహజంగా ఇంటికి వచ్చేస్తాను. మా నాన్నగారు మరో స్కూల్కి హెడ్ మాస్టర్ ఆయన నేను మధ్యాహ్నం పూట వచ్చి భోజనం చేస్తాం. ప్రాంతీయ వార్తలు, అప్పుడు మాకు రేడియో తప్ప ఇంకేమీ లేదు కదా ప్రచార సాధనం. ప్రాంతీయ వార్తలు పెట్టుకుని వార్తలు వింటూ భోజనం చేసి మళ్ళీ ఆయన సైకిల్ ఎక్కి ఆయన పనిచేస్తున్న స్కూల్కి ఆయన వెళ్ళిపోతారు, నేను నా స్కూల్కి వెళ్తాను. ఆ మధ్యలో జరిగింది ఇది. భోజనం చేస్తున్న మాకు ప్రాంతీయ వార్తలు 1:10 వచ్చే ప్రాంతీయ వార్తల్లో ఉదయం 7 గంటల కాడి నుంచి 11 గంటల వరకు జరిగిన ఆ దారుణ మారణకాండని, అదేనా ఒక ప్రభుత్వ సాధనం. అది రేడియో అంటే ఎంత సెన్సార్ చేయబడి చెప్తుందో అంత సెన్సార్ చేయబడే చెప్పిన న్యూస్ అది. ఇక వింటున్న నాకు షివరింగ్ వచ్చింది. అసలు ఎక్కడున్నాం మనం, ఏమైపోతున్నాం, ఎటు వెళ్ళిపోతున్నాం, ఏంటి సరుగుడు బాధలు కూడా, గంటగొడ్డళ్ళు పట్టుకుని లారీల్లో జనాలు వచ్చేసి ఒక పల్లెన మొత్తాన్ని మనుషుల్ని వేటాడి చంపేయటం ఏంటిది, ఇదెక్కడ అమానమైన దారుణ ఘట్ట, ఇదేంటిది, అసలు ఎక్కడ బతుకుతున్నాం మనం, ఏ సమాజంలో బతుకుతున్నాం, అసలు నేను వింటున్నది ఏంటి అనేసి ఒక భయోత్పాదం, ఒక ప్రకంపన, మా మనసు నిండా విషాదం, ఇది అని చెప్పలేని అలవి కానీ ఒక ఉద్వేగ స్థితి నాది. అంతే చేతులు కడిగేసుకుని ఎప్పుడు ఇలాగే అమ్మాయి చెప్పినట్టుగా ఒక గుడ్డ బ్యాగ్ ఒకటి బ్యాగ్ నా సంచి ఒకటి ఏలాడుతూ ఉంటుంది నా భుజాన్ని ఎప్పుడూను. అప్పటికే హేతువాద ఉద్యమంలో పనిచేస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి నేను పశ్చిమ గోదావరిలో సెక్రటరీని. అప్పటికే నాకు బాబురావు అన్నయ్య కానీ మా ఇద్దరం పశ్చిమ గోదావరి జిల్లాలో మా భగత్ సింగ్ నేను, ఆయన డప్పు పట్టుకొని ఊరూరు తిరిగేవాడు, నేను మైక పట్టుకొని ఆయనతో పాటు తిరిగేదాన్ని. అంటే ఉందర్రా కూలిపేట ఈ ఊరిలో ఉన్న పేదోళ్ళు ఉన్న చోట అని చెప్పేసి భగత్ సింగ్ పాడుతున్నప్పుడు, లేదనా ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. నేను గాయకురాలు కాదు, తన పాడితే వినాలి, ఒక్క పాటనే పాడతాడేమో అనుకున్నాను, నేను పాడలేదు. సరే, ఆయన పాటలు పాడటం, నేను ఉపన్యాసాలు చెప్పడం మా కార్యక్రమం అదే అనమాట. ఊరు తిరగటం, పల్లెలు తిరగటం, జనాన్ని మొత్తం మత మూఢ విశ్వాసాల నుంచి, అంధవిశ్వాసాల నుంచి, బాబాల నుంచి, స్వాముల నుంచి, అమ్మల నుంచి, ఈ యోగుల నుంచి రక్షించే కార్యక్రమం అనమాట. ఈ దొంగ సాధువులు కొంగ జపాలని చెప్పేసి కరపత్రాలు వేయటం, ఆశ్రమాలు కూలగొట్టడం, ఈ మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ నిప్పుల మీద నాటకులు, అధ్యయన తరగతులు, శిక్షణా శిబిరాలు 80 నుంచి 85 జూలై 17 కారం చేయడం ఉదంతం వరకు నేను చేస్తున్న పనులు అవి మేము. సో జరిగిన తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళాలి చీరాల, దేవారం వెళ్ళిపోయాను. కమ్యూనికేషన్ ఏమీ లేదు కదండి, ఫోన్లు లేవు కదా 85 నాటికి. తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం ఆ టీవీ ఎంట్రీ దయచేసి చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇక్కడ, మీరు చూడండి. రాత్రి 11 గంటలు అప్పుడు చీరాల్లో దిగి
చర్చి దగ్గర బాధితులందరూ ఉన్న శిబిరం వైపు నేను వెళ్ళినప్పుడు అసలు అక్కడ నేను ఏం చూస్తున్నాను, అక్కడ ఏం జరిగింది, రక్తసిక్తమైన దేహాలతోటి వరుసగా పడుకోబెట్టిన ఆ శవాలతో, ఆహాకారాలతో ఆ ప్రాంతం అంతా ఒక యుద్ధరంగానే తలపిస్తుందన్నమాట. ఇప్పుడు మన పాలిస్తాన్ యుద్ధంలో మన గాజాలు పసిబిడ్డలు ఎట్లా రాలిపోతున్నారు, ఎంత భయానక దృశ్యాలు మనం చూస్తున్నాము అక్కడ. సేమ్ అట్లాగా తలలు పగిలి, ఇందాక సోదరుడు చెప్పినప్పుడు చేతులు విరిగి, కాళ్ళు విరిగి, చెవులు తెగ్గొట్టబడి, అసలు ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయి, క్షతగాత్రులు అయిపోయి, చీరాల హాస్పిటల్ నిండా అందరూ కూడా ఆహాకారాల మధ్య చాలా సీరియస్గా దెబ్బలు తిన్న వాళ్ళని అప్పటికప్పుడు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం ఒక పక్క చూస్తున్న మాకు. తర్వాత తమ్ముడు వీళ్ళందరూ కూడా తెల్లారేసరికి భగత్ సింగ్ ఇంకా మా వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. పిల్లలు, ఆడపిల్లలు, ఒక తల్లి, ఇక్కడ నేను పేరు చెప్పను, మీ అందరికీ తెలుసు, 7 మైళ్ళు దూరం దిశ మొలతో పరిగెట్టుకుని రావాల్సిన దుస్థితి అక్కడ. కారంచేడు నుంచి చీరాలకి, చర్చి దగ్గరికి బట్టలు లేకుండా ఆ ముష్కరులు చేసిన లైంగిక దాడులకి గురైన ఆ తల్లి కట్టుకోవడానికి ఒంటి మీద బట్ట లేక తను పరిగెట్టుకుని వచ్చిన ఆ భయానక దృశ్యాలు, ఆ తల్లులని, ఆ చెల్లెలని, క్షతగాత్రులైన అన్నదమ్ముల్ని, ప్రాణాలు పోగొట్టుకున్న మృత వీరులని చూసిన తర్వాత మనిషి అన్నవాడు నిద్రపోగలడా, తిండి తినగలడా, ప్రశాంతంగా అసలు ఉండగలమా? మనం ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు ఈవెంట్ కూడా భారతదేశంలో లేవు. అవి ఎప్పటికి వస్తాయి కూడా చెప్పలేము. ఇందాక మన సోదరులు చెప్పినట్లు మనం ఏం చేయాలో అది చేయకుండా, మనకి ఏది కావాలో అది ఆ మార్గంలోకి వెళ్లకుండా, మనం ఏది సాధిస్తే ఈ దేశంలో ఉన్న ఈ దాడులకి, అణిచివేతకి, హింసకి, ఈ అమానుషత్వానికి, కులపరంగా మతపరంగా జరుగుతున్న ఈ దోపిడీకి శరమగీతం పాడాలంటే మన చేతిలో ఉండాల్సిన ఆ రాజ్యాధికారం అనేది మన చేతిలోకి రాలేనప్పుడు మళ్ళీ ఎవడైతే మనల్ని చంపాడో, ఎవరైతే మనల్ని నరికాడో, ఎవరైతే రక్తపాతాన్ని సృష్టించాడో ఆ రెడ్డు, ఆ కమ్మోడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఊడిగం చేస్తున్నాం. వాళ్ళ పరిపాలనలోనే మళ్ళీ మనం మగ్గిపోతున్నాం. ఈ దాడులు అనేవి ఆగలేదు. అది మొదటిది కాదు. కంచెక్చర్ల కోటేష్ దగ్గర నుంచి పదిరి కుప్పం కానీ, తర్వాత బెల్జి కానీ, కెల్వన్మణి కానీ, నిన్నటి లక్ష్మీపేట వరకు ప్రతి నిత్యము మన కళ్ళ ముందు కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా ఆ కొనసాగింపే కదా. అగ్రవర్ణాల దురహంకారానికి, మత మౌఢ్యానికి, ఆధిపత్య భావజాలానికి, అణిచివేతకి, మనువాదానికి, బ్రాహ్మణికల్ కల్చర్కి ఈ దేశంలో ఉన్న అసంఖ్యాక పీడిత కులాల వాళ్ళం, పీడిత ప్రజలం బలైపోతూనే వచ్చాం కదా. అసలు భారతదేశంలో ఎక్కడైనా సరే మన రక్తంతో తడవని నేల అంగుళమైనా ఉందా ఈ దేశంలో? భారతదేశ పటంలో ఒక్కసారి చూడండి మిత్రులారా. ఏం చెయ్యాలి అక్కడ? సామరస్యంగా బతకమని చెప్పారు, వచ్చారు పెద్దలందరూ, అన్నదమ్ములు. రామానాయుడు వచ్చేవాడు, మనం అందరం మీరు మమ్మల్ని పెంచారు, మమ్మల్ని పెద్ద చేశారు, గొప్ప ఏంటి ఈవేళ మేము ఈ గొప్ప స్థాయిలో ఉన్నామంటే మీరే కారణం, అన్నదమ్ముల్లా పెరిగే, వచ్చేయండి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు ఆయన వచ్చి. ప్రభుత్వ అధినేతలు వస్తున్నారు. మనుషుల్ని వాళ్ళకి అలవాటు కదా, మేకలు కోసినట్టు, కోళ్ళు కోసినట్లు చంపి పాడేసి ప్రాణానికి ఇంత, మానానికి ఇంత, కాలు చెయ్యి పోయిందా, ఇరిగిందా, దానికి ఇంత రేటు కట్టి ఇవ్వటం వాళ్ళకి అలవాటు కదా. రాజీవ్ గాంధీ వచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు వచ్చారు, అందరూ ఎస్గ్రిషియల్ ప్రకటించారు. మనం కూడా అప్పటికి ఎస్గ్రిషియల్కి అలవాటు పడే ఉన్నాం కదా. వాళ్ళు ఇచ్చే మన తలలకి, మన మానాలకి, వాళ్ళు కట్టిన ఖరీదుకి లొంగిపోయి ఆ డబ్బులు తీసుకుని మళ్ళా దిక్కులేని వాళ్ళలాగా మళ్ళీ అక్కడికే చేరి ఆ ఊరికే వెళ్ళి మళ్ళీ ఆధిపత్య కులాల దగ్గరే కాళ్ళు మొక్కుతూ, పాలేతరం చేస్తూ, మన చెమటని, మన రక్తాన్ని సిందించి వాళ్ళకి మళ్ళా సిరులు పెంచుతూ, సంపదను పెంచుతూ బతకడమే కదా ఈ దేశంలో ఉన్న అణిచివేయబడ్డ అసంఖ్యాక కులాల పరిస్థితి, స్థితిగతులు అదే కదా.
సో అదే అనుకున్నారు వాళ్ళు, డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతారు, పరిస్థితి అంతా సాధారణం అయిపోతుంది. కొద్ది రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత అది చరిత్రలో కలిసిపోతుంది. కానీ అప్పటిదాకా జరిగిన చరిత్రకి ఫుల్ స్టాప్ పడింది అక్కడే. దళితుల ఆత్మగౌరవం ఎలా ఉంటుందో, ఆత్మగౌరవ పోరాటానికి కారం చేయడనేది కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. వాళ్ళు ఇచ్చిన ఎక్స్గ్రేషియర్ తిరగొట్టగలిగారు, వాళ్ళు పట్టుకొచ్చిన కోపంలో తిరగొట్టగలిగారు. ఆహార పొట్టలాలు ఇస్తాము, జార విడిస్తాం, వరద బాధితులకు ఇస్తున్నారు కదా ఇప్పుడు, అట్లా మనల్ని ఏదో బాధితులు అనుకొని తిరగొట్టగలిగారు. 18 పేటలు ఉన్నాయండి చీరాల్లో, 18 పేటలు. మేము బియ్యం అడుక్క తెచ్చాము, అందరూ కూడా తలొక గుప్పుడు బియ్యం ఇచ్చిన వాళ్ళే. అంతెందుకు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో స్పందించిన గుండె లేదండి. గుప్పుడు బియ్యమే తెచ్చారో, ₹1 డబ్బులే తెచ్చారో, ఎలా వచ్చారో నాకు తెలుసు. ఇక్కడి నుంచి నాకు తెలుసు. విశాఖపట్నంలో నాకు అప్పటికి పరిచయాలు లేవు, నేను రాలేదు. 89లోనే నేను విశాఖపట్నానికి వచ్చాను. అప్పటిదాకా నాకు అసలు మీరెవరో నాకు తెలియదు. కానీ నేను ఇప్పటికీ కొన్ని పేర్లు చెప్పగలను. ఇక్కడ నుంచి ప్రతి ఉద్యోగ సంఘాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏ సంఘాలు అయితేనేమి, నాకు బాగా ఆడమ్స్ గారు బాగా గుర్తు, డాక్టర్ ఆడమ్స్ గారు, ఇంకా చాలామంది డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవారు, బియ్యం తీసుకొచ్చి ఇచ్చేవారు. పల్లెల నుంచి 2 ఎడ్ల బళ్ళు మీద బియ్యాలు తరలిస్తూ వచ్చేవారు అక్కడికి. జడ్సన్ అన్న విజయనగర కాలనీకి కన్వీనర్గా ఉన్నాడు. సో వచ్చిన వాళ్ళని అందరినీ ఆదరించడం, మేము తినే ఆ పిడికెడు అన్నమే సానుభూతి చూపించడానికి వచ్చిన మన మిత్ర సంఘాల వాళ్ళకి, దేశం నలుమూల నుంచి వస్తున్న ప్రజా సంఘాల నాయకుల్ని గౌరవించడం, పిడికెడు అన్నం వాళ్ళకి పెట్టడం, బాధితులతో వాళ్ళ పరామర్శ చేస్తున్నప్పుడు వాళ్ళని పరిచయం చేయటం, శంకరన్న గారు వస్తే పరిస్థితిని ఆయనకు వివరించడం, అరుణ కాంబలే, ప్రొఫెసర్ జోగేంద్ర కవాడి, ప్రొఫెసర్ శివన్న, అలాంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాల నాయకులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సౌహార్ద ప్రతినిధులుగా శిబిరానికి వస్తున్నప్పుడు వాళ్ళని ఆదరించడం, ఒక పక్క బాధితులతో వాళ్ళని ఓదార్చడం, ఈ కార్యక్రమాలతో పాటు పోరాట రూపాలు తీసుకోవటం. కారంచేడులో ఎన్ని పోరాట రూపాలను మేము అవలంబించామో అవన్నీ చెప్పాలంటే అథెంటిక్గా చెప్పగలిగిన వాడు బాబురావు అన్న. ఖచ్చితంగా అన్న అవన్నీ చెప్తాడు, మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మామూలే, రాస్తా రోకోలు, రైలు రోకోలు, బస్సులు ఆపాం, రైళ్ళు ఆపాం, చెలో చీరాలు అన్నాం, చెలో విజయవాడ అన్నాం, చెలో హైదరాబాద్ అన్నాం. లక్షలాది జనం ఒక చోటకు రావటం అనేది, కనిపిస్తే రైలు ఎక్కి, కనిపించిన ఎర్ర బస్సు ఎక్కి, కొండొకసో నడుచుకునైనా సరే పల్లెల నుంచి తరలి వచ్చిన ఆ వేలాది లక్షలాది జన సమూహాన్ని చూసినప్పుడు ఈ దేశంలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. సంఘీభావం, ప్రేమను ప్రకటించడం ఎంత సజీవ రూపంగా ఆ రోజు మా కళ్ళ ముందు కనిపించిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటనలు, మనల్ని కలిపి ఉంచిన ఆ సమైక్య ఉద్యమాలు ఎక్కడ ఇప్పుడు, అది తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ అలాంటి ప్రతిఘటన పోరాటాలు కలిసి పోరాడటానికి మనందరము అన్నిటికీ అతీతంగా ఈ దోపిడీ శక్తులకి ఎదురు నిలచగలిగిన ఒక సేవని చూపించగలిగిన రోజులు మళ్ళా వచ్చినప్పుడు ఈ గద్దె మీద కూర్చున్న ఆధిపత్య కులాలు ఎప్పటికైనా పోతాయి. ఆ గద్దె మీద ఉండాల్సింది మనం అనేది మన సోదరులు ఎప్పటికైనా గ్రహిస్తే, ఆ అధికారం మన చేతుల్లోకి రానంతకాలం ఈ దాడులు, దోపిడీలు, హింస, ఈ రక్త తర్పణం నిరంతరం, ఈ తెనాలి సంఘటనలు, పిప్పర సంఘటనలు, లక్ష్మీపేటలు నిరంతరం మన కళ్ళ ముందు అవి కనిపిస్తూనే ఉంటాయి. మన నిద్రాహారాలకు మనం దూరం చేస్తూనే ఉంటాయి అనేది చరిత్ర చెప్తున్న సజీవ సాక్ష్యాలు. మిత్రులారా, ఇవన్నీ మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో, ఈ పిలుపుల్లో, ఈ కార్యక్రమాలు ప్రజలు అసంఖ్యాకంగా భాగస్వాములు అవుతున్నారు. అప్పటికే ఒక నెల రోజులు చెలో చీరాలు పిలిపించిన తర్వాత దాదాపు 3 లక్షల పైన జనం అక్కడ సమీకరించబడిన తర్వాత ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఎందుకంటే వీళ్ళు కారంచోడి వెళ్ళలు, ఎస్క్రేషన్ తిరగొట్టారు, నీ దయాదాక్షిణ్యాలు మాకు అక్కర్లేదన్నారు. మా అన్నదమ్ములని, గాయపడ్డ మా చెల్లెళ్ళని, మా తమ్ముళ్ళని మేము కాపాడుకోగలం, మేము గుండెల్లో దాచుకోగలం అని చెప్పేసి ప్రతి గుండె
హామీ ఇచ్చింది కారించేడికి. ఇంకా ప్రభుత్వాల యొక్క ఆటలు సాగలేదు అక్కడ. వాళ్ళని పంపించడానికి వాళ్ళు వేసిన ఎత్తులన్నీ చిత్తైపోయినాయి అక్కడ. రామారావుని కూడా తిరగొట్టారు మన అక్క చెల్లెళ్ళు. ఆయన పళ్ళు తిరగొట్టారు. గద్దరన్న వచ్చాడు. సో అద్భుతమైన పాటలు, కళారూపాలు, ప్రతి ప్రజా సంఘం అండి, వీళ్ళు వాళ్ళని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈవేళ మనం తెలంగాణ అంటున్నాం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలుసుండి ఎన్ని ప్రజా సంఘాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయో అన్ని ప్రజా సంఘాలు శిబిరానికి తరలిచ్చేయండి. దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ తరలిచ్చేయండి. అంత అంత అజేయమైన శక్తిని అక్కడ మనం ప్రదర్శించగలిగింది. ఆ ఆత్మగౌరవ పోరాటానికి మద్దతు పలికిన సంఘటన అది. సో పద్మారావు గారు యాజ్ యూజువల్గా ఇందాక మన సోదరి చెప్పినట్టుగా సెప్టెంబర్ 1 తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఎవరైతే బయట నుంచి వచ్చి ఆ శిబిరాన్ని నడిపిస్తున్నారో వాళ్ళందరినీ తీసేస్తే వీళ్ళ ఒంటరి వాళ్ళు అయిపోతారు. వీళ్ళని మళ్ళీ కారంచేడు పంపించవచ్చు అనేది ప్రభుత్వాలు ఎత్తుగడ. సో కాబట్టి ఆయన అరెస్ట్ అవుతారేమో అని చెప్పేసి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం, మళ్ళీ అజ్ఞాతంలో ఉన్న ఆయన బయటకు వచ్చేస్తే అరెస్ట్ అయితేనే ఆయన ప్రాణాలకు సేఫ్టీగా ఉంటుందని మరొక వాదన రావడంతో అక్టోబర్ 6వ తారీఖున ఆయన అరెస్ట్కి రంగం సిద్ధం కావటం. అక్టోబర్ 6వ తారీఖున విజయవాడలో మరొక జలియన్ వాలాబాగ్ను తలపింపజేస్తూ వ్యాస్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా లాఠీ చార్జీ జరగటం, ఇదంతా ఒక సజీవ సాక్ష్యం మీ అందరికీ తెలిసింది. అందరం దెబ్బలు తిన్నవాళ్ళమే. నెత్తురోడుతున్న ఆ గాయాలని ఓర్చుకుంటూ అందరూ కూడా చెల్లాచెదరైపోయారు. బాధిత శిబిరంలో ఇంకెవ్వరూ లేరు. బయట వాళ్ళందరినీ ఏరేసాం. ఆ శిబిరం ఇప్పుడు మన చేతుల్లో ఉందని పోలీసులు సంతోషపడుతున్న ఆ క్షణాల్లో ఆ శిబిరంలో వీళ్ళందరితో పాటు ఆ బాధితుల్లో ఒక బాధితురాలుగా ఆ శిబిరంలో ఉన్న వ్యక్తిని నేను బయట నుంచి వచ్చిన వ్యక్తిగా ఎవరికీ కూడా తెలియలేదు కాబట్టే ఆ ఉద్యమంలో నేను మమేకం కాగలిగాను. సో ఒక 20 రోజుల టైంలోనే ఆ శిబిరంలో వీళ్ళకి తెలుసు. ఆ శిబిరంలో నేనుండి రాత్రులు రహస్యంగా ఆ 18 పేటలు తిరిగి మీటింగ్లు పెట్టుకొని ఆడవాళ్ళందరినీ సమీకరించుకోవటం. ఎందుకంటే నాకు ఒక బలమైన ఆలోచన అప్పటికే వచ్చింది, ప్రభుత్వంతో తేల్చుకోవాలని. ఇక్కడ ఎన్ని రాస్తా రోకోలు, రైలు రోకోలు, చెలో చీరాలు, చెలో హైదరాబాదులు, ఇంకా మనం ఈ చెలో విశాఖపట్నం, ఎన్ని పోరాటాలు, ఎన్ని రోడ్డు మీద లక్షలాదిగా వేలాదిగా జనం వచ్చి తమ పోరాట పటిమను చూపిస్తున్నా, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నా, ఏమాత్రము చెల్లించని అతి మొండి ప్రభుత్వాన్ని ఏలుతున్న దశ అది. పైగా దాడులకు సిద్ధపడ్డ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే కాబట్టి, ఆ ప్రభుత్వాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి గారు వియ్యంకుడే కాబట్టి న్యాయం అనేది అక్కడ జరిగే ప్రసక్తి లేదు. అక్కడ అరెస్టు జరగటం లేదు. ఏం చేయాలి? ఇక ప్రభుత్వంతోనే తలపడదాం, తాడో పేడో ముఖ్యమంత్రితో తేల్చుకుందాం. ఎంతమంది వస్తారు మీరు నా వెనక? ఆడవాళ్ళందరూ సిద్ధపడుతున్నారు, వెనకాల మగాళ్ళు లాగుతున్నారు. మగాళ్ళు అంటే ఇక్కడ నేను భయపడ్డారని నేను అనను. అప్పుడున్న ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అలా ఉంది. చాలా మొండిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనకి ఆ హైదరాబాద్ వెళ్ళిపోదాం, తీసుకెళ్ళిపోతే అక్క వెనకాల వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ అక్కడ లాఠీ చార్జీ చేస్తారేమో, జైల్లో పెడతారేమో, తుపాకులతో పెట్టి కాల్చి పారేస్తారేమో, ఏమైపోతామనే బాధ, భయము సహజంగానే మగాళ్ళకు ఉంటుంది. నేను మగాళ్ళు కాదని ఆడవాళ్ళతో పెడతామనేది నా ఉద్దేశం. ఎన్టీ రామారావు ఇంటిని ఎందుకంటే తెలుస్తుంది, మగాళ్ళము వెళ్ళిన తర్వాత మగాళ్ళ మీద పక్కకు లాగేయటము, లాఠీ దెబ్బలు కొట్టడం అనేది చాలా సర్వసామాన్యం అవుతుంది. కానీ ఆడవాళ్ళగా మా మీద చెయ్యి వేయటానికి, మా పట్ల లాఠీ చార్జీ చేయటానికి కొంతలో కొంతైనా ఆ టైంలో ఇంకా ప్రభుత్వాలు బ్యాలెన్స్డ్గా కొంచెం ఉన్నాయి కొట్టేందుకు. సరే కొట్టిన సిద్ధపడ్డాం, ఎందుకంటే వ్యాస కొట్టిన దెబ్బలు ఇంకా మాకు మానలేదు. ఆ దెబ్బలు ఇంకా మా భుజాల మీద కందిపోయే ఉన్నాయి. దెబ్బలు తినడానికి సిద్ధపడేవాళ్ళు అరెస్ట్ అయితే వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, అక్కడ మళ్ళా దెబ్బలు తినాల్సి వస్తే మొదటి లాఠీ దెబ్బ నా మీదే పడుతుంది. ఒకవేళ తుపాకీ పెట్టి వాళ్ళు పోలీసులు వాళ్ళని కాల్ చేస్తే హేతువాద లక్ష్మిని కాల్చి చంపేసిన తర్వాత మాత్రమే మీ ఎవరికైనా అది ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ జైల్లో పెడతాడా, పెట్టేనివ్వండి. ఇక్కడ ఎలాగ మనం చెట్ల కింద ఇసుక పర్రల్లో హలో లక్ష్మణ అంటూ హలో రామ అనుకుంటూ, అప్పుడు రామారావు కదా పరిపాలన,
వాడు న్యాయం చేయమని అడిగే కన్నా ఆ జైలుకి వెళ్ళిపోయితే అక్కడైనా 2 పూట్ల మనకు అన్నం దొరుకుతుంది కదా. సో జైల్లోనే కూర్చున్నాం. సో జైలుకి వెళ్ళాల్సి వచ్చినా, లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చినా, ఒకవేళ వాడు తుపాకీ గుళ్ళకు బలైపోవాల్సి వచ్చినా ముందు నేనుంటాను, నా తర్వాత ఇంకెవరికైనా అని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని మా అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ రోజు జూలై 27వ తారీఖు నైటు రాత్రి మేము కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కి విశాఖపట్నం 620 మందిని హైదరాబాద్ చేరుకున్నాం. ఈ మధ్యలో మమ్మల్ని దింపేయాలని పోలీసులు, రైల్లో కాపలా కాస్తున్న పోలీసులు, ఆర్పిఎఫ్ పోలీసులు, టీటీ చాలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ మీద కూడా మేము తిరగబడ్డాం. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు లేపి మరీ కూర్చున్నాం మేము. మమ్మల్ని కానీ రైల్లో దింపేస్తే విజయవాడలో దింపేస్తానంటే మీరు విజయవాడ దాకా వెళ్ళక్కర్లేదు, తెనాలిలోనే మిమ్మల్ని కెనాల్లో తోసేయగలం అని చెప్పి కూడా మేము ఆర్పిఎఫ్ పోలీసులకి, టీటీకి మేము బెదిరించి చెప్పాము కూడా. కామ్గా కూర్చున్నారు వాళ్ళు. న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, న్యాయం కోసం వెళుతున్నాం మేము, సహకరిస్తే మీరు మనుషులు అవుతారు, లేదు మా టికెట్ ఎక్కడాన్ని మీరు అడిగితే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఇది మేము చెప్పగలిగాం. సరే, మొత్తానికి నాంపల్లి చేరిపోయాం. నాంపల్లి దిగి తెచ్చుకున్న సద్ది మూటలు మన అలీసమ్మ కానీ, మన దుడ్డు వందనం గారి భార్య కానీ, మన సులోచన కానీ అందరం కూడా బాధితులు అందరూ ఆ సద్ది మూటల్లో నాకు అందరూ తలోక ముద్ద పెట్టారు. అక్కడి నుంచి మేము అక్కడ మాకు హేతువాద సంఘానికి ఒక అధ్యక్షులు ఉండేవారు, సుబ్బారావు గారని, జంట నగరాల హేతువాద సంఘం అధ్యక్షులు ఆయన మాత్రం నేను ల్యాండ్ ఫోన్లే తప్ప ఎటువంటి సెల్ ఫోన్లు లేనప్పుడు ఆయనకి మాత్రం నేను సమాచారాన్ని ఇచ్చాను. అన్న ఇట్లా హైదరాబాద్ వచ్చాము, 620 మంది మహిళలతో ఉన్నాము, ఎన్టీ రామారావుని ఎట్లాగైనా ఈరోజు గౌరవ చేసి తీరుతాం, ఆయన అసెంబ్లీకి వస్తాడు, అసెంబ్లీకి వెళుతున్నాం, మీరు తారకం గారికి ఈ వార్తని చేరవేయండి చాలు, తారకం గారు ఎక్కడున్నా కానీ మేము వెళుతున్నామని సుబ్బారావుకి నేను ఫోన్ చేసి, ఆయన హెడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు నాంపల్లి హెడ్ పోస్ట్ ఆఫీసులో. సో అక్కడి నుంచి మేమందరము 2 లైన్లో ఒక సైలెంట్గా అసెంబ్లీ దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళిపోయాం. అప్పటికి వెళ్ళేసరికి 11 అవుతుంది. అసెంబ్లీకి రావాల్సిన ముఖ్యమంత్రి గారు గండిపేట నుంచి దారి మార్చుకున్నాడు. ఈ వార్త వెళ్ళిపోయింది. కారంచేడు బాధిత మహిళలందరూ వచ్చి అసెంబ్లీ ముందు కూర్చున్నారు. ఇప్పట్లాగా అప్పుడు మనకు ఒక ధర్నాలు చేయడానికి ఒక ప్లేస్ అంటే ఇంకా అప్పుడు పెట్టలేదండి. అసెంబ్లీకైనా ఎక్కడికైనా దూసుకెళ్ళిపోగలిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి మనకు. అప్పుడు వెళ్ళి కరెక్ట్గా అసెంబ్లీ గేటు ముందే మేము కూర్చున్నాం అన్నట్టు రోడ్డు మీద. రామారావు బయటకు రావాలి, వీ వాంట్ జస్టిస్ హ్యాండ్ మైక్ ఒకటి పట్టుకెళ్ళాం మేము. ఆ హ్యాండ్ మైక్ బయటకు తీసాం, అరుస్తున్నాం, నినాదాలు ఇస్తున్నాం. పోలీసులు బలిబలమంటూ వచ్చేసారు. రామారావు గారికి వర్తమానం వెళ్ళిపోయింది. ఆయన గండిపేట నుంచి తన ప్రయాణ మార్గాన్ని మార్చుకున్నాడు, అబిడ్స్కి వెళ్ళిపోయాడు, అసెంబ్లీకి రాలేదు ఇంకా ఆయన. సో నాకు పోలీసులు వచ్చి చెప్పారు మా అందరికీ, వెళ్ళిపోండి ఇక రామారావు గారు అసెంబ్లీకి రావట్లేదమ్మా, ఇంక ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోవటానికి మేము అక్కడికి రాలేదు, తేల్చుకోవడానికి వచ్చాము ఆయనతోటి. సరే ఆయన రాలేదా, సరే ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిపోయాడా, ఇంటికి వెళ్తాం. ఆయన ఎన్ని పగలు రాడు బయటికి, ఎన్ని రాత్రులు బయటకు రాడు, చూద్దాం అది కూడా. మళ్ళీ మేమంతా లేసాం. మళ్ళా 2 లైన్లో మళ్ళా నినాదాలు ఇచ్చుకుంటూ, మండు టెండలు, కాళ్ళు కాలిపోతున్నాయి, మా కాళ్ళకి చెప్పులు లేవు, చాలామంది తల్లులకి చెప్పులు కూడా లేవు. అయినా సరే అక్కడ నుంచి అసెంబ్లీ నుంచి నడుచుకుంటూ అబిడ్స్కి వచ్చాం. అబిడ్స్లో ఆయన ఇంటి ముందు ఆ గేటు దగ్గర నుంచి ఈ రోడ్డు చివరి వరకు మొత్తం కూర్చున్నాం ఆడవాళ్ళు. రోడ్డు మొత్తం బ్లాక్ చేసాం. నినాదాలు తారాస్థాయిలో నినాదాలు ఇస్తున్నాం. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది కాబట్టి అక్కడున్న రాఘవేంద్రరావు గారు, ఆయన అప్పుడు సెక్రటరీగా ఉండేవాడు, ఇంకా హెచ్సిఏ ద్వారా ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్లు అందరూ బిల్బిలా వచ్చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఏంటి అసలు మీ డిమాండ్లు ఏంటి చెప్పండి, రామారావు గారికి చెప్తామంటారు. మేము రామారావు గారితో చెప్పడానికి వచ్చామండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి వచ్చాం, మీతో కాదు మేము మాట్లాడటానికి. ఆయన ఇక్కడికి రావాల్సిందే, రామారావు బయటికి రావాలి, వీ వాంట్ జస్టిస్. దగ్గుబాటి చెంచరామయ్యను అరెస్ట్ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి, నువ్వు గద్దె దిగు. ఇది మేము ఇస్తున్న నినాదాలు. అవన్నీ ఆయనకి వినపడుతూనే ఉన్నాయి. మైక్లో హోరెత్తిస్తూనే ఉన్నాం, అరుస్తూనే ఉన్నాం.
ఒక్కొక్కరు వస్తున్నారు, ప్రతినిధి బృందం వస్తున్నారు, మంత్రివర్గం వస్తున్నారు, అధికార బృందం వస్తున్నారు. అసలు మీ డిమాండ్స్ ఏంటి చెప్పండి అంటారు. మేము చెప్పే పరిస్థితులు లేవు. ఆయన వస్తే ఆయనకు మాత్రమే చెప్తాం. ఎందుకు రాడు ఆయన? ఆ రోజు ఓట్ల కోసం ఊరు వచ్చాడు కదా. 300 మైళ్ళ నుంచి మేము వచ్చాము ఇక్కడ చీరాల నుంచి. న్యాయం కోసం వచ్చిన వాళ్ళం. కొంపాగోడు కోల్పోయాం, బిడ్డలు కోల్పోయాం, భర్తలు కోల్పోయాం. న్యాయం కోసం జోలి పట్టుకుని నీ ముందుకు వచ్చి కూర్చున్నావు. నీ ఇంటి ముందు న్యాయం చెప్తావా? తెలుగు వాళ్ళు అన్నావు కదా, నువ్వు బయటికి రా, నీ ఆడపడుచులకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకోమని చెప్పేసి మేము వీళ్ళకి మాట్లాడుతున్నాం వస్తున్న వాళ్ళతో. సో సాయంత్రం 6 అవుతున్నంత వరకు ఇలా గొడవ జరుగుతూ ఉంది. ఈ మధ్యలో పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారు, సిద్ధపడి వచ్చామన్నా. అరెస్ట్ చేయండి అయ్యా, అరెస్ట్ చేయండి, మాకు అన్నం అక్కడైనా పెడతారు కదా, చేయమన్నాం. లాఠీ చార్జీ చేస్తారా? చేసేయండి. పోలీసులు వేస్ ఎలా కొడతాడో మాకు తెలుసు. విజయవాడలో దెబ్బలు తిని వచ్చిన వాళ్ళమే. అంతకంటే గట్టిగా కొడతారా మీరు? అయితే కొట్టండి. లాఠీలకి వెదిరిల్లారు మన తల్లులు. తుపాకీలు ఉన్నాయి కదా మీ చేతిలో, కాల్చేస్తారా? కాల్చేయండి. కారం చేడు భూస్వాముల కండ కావరంతో చంపిన దానికన్నా భయంకరంగా ఈ ప్రభుత్వాలు చంపగలమని అనుకుంటే నడి రోడ్డు మీద మేము చావటానికైనా సిద్ధపడి వచ్చాము. చంపండి మీరు, కానీ మాకు ఇక్కడి నుంచి న్యాయం జరగందే వెళ్ళమని చెప్పి మన తల్లులు తెగేసి చెప్పారు. ఆయన మొండితనం అందరూ అంటూ ఉంటారు, చాలా మొండివాడారు. ఆ మొండితనాన్ని మించిన మొండితనాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని మన కారం చేడు తల్లులు ప్రదర్శించిన సందర్భం అది. తుపాకీలకి ఎదురెళ్ళారు, లాఠీ దెబ్బలకు ఎదురెళ్ళారు. జైలు ఉంటే జైల్లో పెట్టండి అని అడిగారు, కానీ మాకు న్యాయం కావాలని మాత్రం అడిగారు. చివరికి రామారావు గారు దిగి రాక తప్పలేదు. ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకొస్తే లోపలికి వాళ్ళతో మాట్లాడి నేను బయటకు వస్తానని మాకు సంకేతం వచ్చింది. అప్పటికి తారకం గారు మాకు కనపడ్డారు. ఆ గుంపులో ఆయన్ని కలుపుకున్నాం. ఏంటి లక్ష్మి ఇలా చేసావు, ఇలా తెగింపు ఏంటి అన్నారు. అంతే సార్, ఒక్కొక్కసారి అలాంటి తెగింపు ఉండాల్సిందే, తప్పదు. ఆయన వద్దన్నాడు. ఆయన వద్దంటాడని తెలిసే నేను చెప్పకుండా రావటం జరిగింది. అక్కడికి చెబితే రానివారు మమ్మల్ని మా నాయకులు. కాబట్టి కొంచెం ధైర్యంగానే మొండిగానే వెళ్ళాం. సరే రండి సార్, రామారావు గారు పిలుస్తున్నారు కదా, వెళదాం లోపలికి మాట్లాడదాం. సో మేము ఒక 15 మంది లోపలికి వెళ్ళాం. మాతో పాటు తారకం గారు 16 మందివి లోపలికి వచ్చింది. రామారావు గారు ఆయన నాటకీ పక్కీలో వచ్చేసారు. ఉత్తరీయం కళ్ళు తీసుకున్నారు, కళ్ళద్దుకుంటున్నారు, హలీసమన దగ్గర తీసుకుంటున్నారు, బాధిత మహిళలను దగ్గర తీసుకుని కళ్ళు రాని కన్నీళ్లను ఒత్తుకుంటూ ఆయన గద్గద స్వరంతో నాటకీ పక్కీలో మాట్లాడారు. అప్పుడు వివేకానందుడి గెటప్లో ఉన్నారు. ఆయన కాషాయ బట్టలు వేసుకుని వివేకానందుడి గెటప్లో ఉన్నాడు. సో నా చెల్లెళ్ళు అన్నాడు, నా అక్కలు అన్నారు, అన్నదమ్ములు అన్నారు, మీకు ఇళ్ళు ఇస్తాం, పాడిగేదలు ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, మీకు హాస్టల్ సీట్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, మీరు వెళ్ళిపోండి, కారం చేడు వెళ్ళిపోండి అమ్మ, అన్నదమ్ముల్లాగానే మీరు బతకాలి, ఇది వద్దు అది వద్దు అని ఆయన మామూలుగా ఆయన సహజ పక్కీలో మాట్లాడేస్తున్నారు. ఇక చూసిన తర్వాత 10 నిమిషాలు కూడా ఇంకా అక్కడ కూర్చోవడం నాకు కష్టం అనిపించింది. వెంటనే లేచి, చూడండి రామారావు గారు, మీరు చెప్పే సినిమా డైలాగులు వినటానికి ఎక్కడికి రాలేదండి మేము. ఈ సినిమా డైలాగులు ఆపండి, మాకు న్యాయం కావాలి. మేము ఉదయం నుంచి 600 మంది మహిళలు మీ ఇంటి ముందు కూర్చుని న్యాయం కావాలని అరుస్తూ ఉంటే మీరు చెప్పేది ఇదా అంటే, మీరు ఎందుకు బయటకు రారని అడిగినప్పుడు నాకేం భయం లేదే, నాకేం అభ్యంతరం లేదే అన్నాడు ఆయన. అభ్యంతరం లేనప్పుడు, భయం లేనప్పుడు బయటకు రండి, మీరు బయటకు వచ్చి ఇంకా బయట ఉన్న 600 మంది మహిళలకు సమాధానం చెప్పండి మీరు అన్నప్పుడు వస్తానన్నాడు. ఆయన వస్తున్నాడు, ఆయన వెనకాల మేమంతా బాధిత మహిళలంతా వస్తున్నారు. కాస్త ముందు నేను వచ్చి మన సమస్యలు ఏవైతే మేము ముందుగా రాసుకుని వచ్చున్నామో ఆ సమస్యల చిట్కాని బయటికి తీసి ప్రతి సమస్యని ఆయనకి ముందు పెట్టి ఆయన మాట్లాడి సంతకం చేసిన తర్వాత ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అది గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా ఈ మహిళల మధ్యన ఆయన్ని దిగ్బంధనం చేయాలి. ఇది మా వ్యూహం అన్నట్టుగానే ఆయన వచ్చాడు. మా మధ్యకి రాగానే అప్పుడు మైక్ తీసుకుని మేము రాసుకొచ్చిన ఆ 28 డిమాండ్లలో మొదటి డిమాండ్, కారం చేడు పోరాటంలో అరెస్ట్ అయిపోయిన కత్తి పద్మారావుతో సహా నాగార్జున యూనివర్సిటీ, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకా ఎక్కడెక్కడైతే విద్యార్థి సంఘాల నాయకులు, ఆర్ఎస్సీ స్టూడెంట్స్ ఎంతమంది అయితే అరెస్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలనేది మొదటి డిమాండ్. సో ఆయన పద్మారావు గారికి రాత్రి 2 గంటలప్పుడు ఆయన అరెస్ట్ ఇక్కడ సెంట్రల్ జైలు విశాఖపట్నంలోనూ ఉన్నాడు. ఆయనకు అర్థం కాదు, తెల్లారి పేపర్లు చూసే వరకు
ఆయన ఎందుకు రిలీజ్ అవుతున్నాడు అనేది కూడా ఆయనకి తెలియదు. యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన్ని రాత్రి 2 గంటలప్పుడు జైలర్ వచ్చి విడుదలకి ఉత్తర్వులు ఇచ్చాడు. వెంటనే ఆయన టిక్కి పెట్టాడు, సంతకం పెట్టాడు. తర్వాత మనం రిహాబిటేషన్ కారంచేడులో కాదు, ఇక్కడ మనం ఎక్కడైతే విజయనగర కాలనీలో ఊరిని నిర్మించాలనుకున్నామో ఆ ఊరికి సంబంధించిన డిమాండ్లే మిగతాయన్నీ. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఇంటికి 2 పాడి గేదెలు ఇవ్వాలి, ఇంటికి ఎక్కడ భూమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా అక్కడ పాఠశాల కట్టిన, ఇంకా కమ్యూనిటీ హాల్ కట్టిన, ఒక ఊరి నిర్మాణం. వాడు 10 లక్షలు, ₹1,00,000 ఎస్క్రేష్ చేయించి చేతులు దులుపుకుందామన్న ప్రభుత్వాద నేతలకి ఒక ఊరు మొత్తాన్ని ఈవేళ 5 సెంట్లతో సువిశాలంగా అక్కడ ఇళ్ళు నిర్మించబడి ఉన్నాయంటే ఆ రీహాబిటేషన్స్ మొత్తాన్ని ఎస్ఆర్ శంకరన్న గారి ఆధ్వర్యంలోనే జరగాలనేది, ఎస్ఆర్ శంకరన్న గారిని కమిషనర్గా, స్పెషల్ ఆఫీసర్గా ఆ డిమాండ్ను కూడా చేర్చుకుని ఆయన మాత్రమే నియమించాలని మొత్తం 28 డిమాండ్లు ఆయన ముందు పెడితే అవి ఓకే చేయబడ్డాయి. 2 గంటల తర్వాతే మళ్ళీ ఆయన వెళ్ళారు. మేము తెల్లారి చీరాలకి మరలి వచ్చాం. అద్భుతమైన వీడ్కోలు మాకు హైదరాబాద్లో ఉన్న మన ప్రజా సంఘాలు ఇచ్చారు. మాకు తినటానికి చీరాలు చేరే వరకు బ్రెడ్లు, అరటిపళ్ళు, ఇంకా అంటే బీబీసీ న్యూస్లో అప్పటికే అందరూ విన్నారు దేశవ్యాప్తంగా. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ లేవు అప్పుడు, బీబీసీ ఒకటే ఇదంతా రికార్డ్ చేసింది. తెల్లారి మీరు అందరూ చూసే ఉండొచ్చు. పట్టు సాధించిన మహిళలు, దిగి వచ్చిన రామారావు, ఈ హెడ్డింగ్తో ప్రతి పత్రిక, జాతీయ పత్రికలు, రాష్ట్ర పత్రికలు అన్నీ కూడా పతాక శీర్షికల్లో రాసినాయి. సో ఆ రకంగా కారంచేడు ఉద్యమాన్ని మలుపు తిప్పిన చరిత్ర, దాని విజయాన్ని రికార్డ్ చేయాల్సి వస్తే ఆ మలుపు తిప్పిన సంఘటనకు సారథ్యం వహించింది కారంచేడు తల్లులే, బాధిత మహిళలే. చరిత్రలో వాళ్ళకి స్థానం దక్కదని నాకు తెలుసు. మా పోరాటానికి కూడా అది విలువ ఉండదు. ఎందుకంటే మనువాదులు చరిత్ర రాశారు ఇంతవరకు. దళితుల్లో కూడా మనువాద నాయకులే చరిత్ర రాస్తున్నారు ఇప్పుడు. ఆ చరిత్రలో మగవాళ్ళ యొక్క ఆధిపత్య భావజాలం అక్కడ ఉంటుంది తప్ప మా మహిళల యొక్క పోరాటానికి ఎక్కడ స్థానం ఉండనేది నేను ఈవేళ మీకు సిగ్గుపడుతూ అయినా చెబుతున్నాను. ఇది చరిత్ర సాక్ష్యం. ఇది నేను ఇంకా బతికే ఉన్నాను. నా అన్న బాబురావు బతికే ఉన్నాడు, నా తమ్ముడు భగత్ సింగ్ బతికే ఉన్నాడు. ఈ పోరాటాలకు సజీవ సాక్ష్యాలుగా ఉన్న మేమందరం ఇంకా చనిపోలేదు. మా చరిత్ర మేము రాసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిఖార్సైన నిజమైన చరిత్ర మీ ముందుకి ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఆ కేసుని ఎలా నడిపించారు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు నీరుగారిపోతే ఆ ఉద్యమాన్ని సుప్రీంకోర్టు గడప తొక్కి దాన్ని ఎలా నిలబెట్టాడు, ఎలా పోరాడాడు అనేది ఇప్పుడు మీరు బాబురావు అన్న మాటల్లో వింటాడు. ఇంతకంటే ఎక్కువ సమయాన్ని నేను తీసుకోలేను. సుమారు ఒక 5-6 నెలలు నేను ఇల్లు వదిలి, ఉద్యోగం వదిలి, కట్టుబట్టలతో ఆ ఉద్యమంలో బాధిత మహిళలతో ఆ దుఃఖంలో, ఆ పోరాటంలో, ఆ ఆవేదనలో, ఆ కన్నీళ్లలో నేను మమేకమై బతికిన ఆ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ కూడా ఒక మరిపురాని సంఘటనే. మేము తిన్నాం, ఇసుకతో కలిపిన అన్నమే తిన్నాం. ఇంట్లో సడ్రశోపేతమైన భోజనాలు తినగలిగిన అవకాశం ఒక ఉద్యోగిగా నాకు దొరికిన నేను బాధిత మహిళలందరం కలిపి ఇందాక తను చెప్పినట్లు, చెల్లి చెప్పినట్లు ఇసుక పర్ల మధ్య మేము భోజనం చేస్తాం. అలాంటివి చెప్పాలంటే ఇక్కడ చాలా టైం చాలా అయిపోతుంది. నాకు సులోచన గుర్తుకొస్తుంది. ఆ ఒక్క సంఘటన మాత్రం చెప్తాను. తను చెప్పమని అడిగింది. ఒంటరిగా ప్రయాణాలు నాకు. నేను 22 ఏళ్ల వయసులో ఉన్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు. కారంచేడు తర్వాతే మేమందరం కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నాం. భగత్ సింగ్ కూడా, అలాగే క్రాంతి. లేదులే అన్న, పెళ్ళి చేసుకోవాలన్నా చేసుకున్నాం. సో నేను ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నాను. రాత్రులు చీరాల్లో దిగుతున్నాను, మళ్ళీ అర్ధరాత్రి ఒంటరిగా మన వాళ్ళు వచ్చి రైలు ఎక్కిస్తున్నారు. నా ఈ ప్రయాణాలు, ఈ ఒంటరి ప్రయాణాలు చూసి ఒక ఆర్పిఎఫ్ కానిస్టేబులే నా మీద దాడికి తెగబడ్డాడు. లైంగిక దాడికి, అత్యాచారానికి రైల్లోనే తెగబడ్డాడు. అదే రైల్లో నేను చాలా తక్కువ మంది ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారు. అయినా సరే వాడిని ఈడ్చిపెట్టి తన్నగలిగాను నేను. ఎక్కడి నుంచి కాలుతో తన్నితే వాడు అవతల గోడ గుద్దుకున్నాడు. ఆ పడ్డవాడిని మరి లేవకుండా చెప్పు తీసుకుని నా చెప్పు తెగేదాకా వాడిని కొట్టాను, గట్టిగా అరిశాను.
అరిసిన తర్వాత అక్కడున్న ప్రయాణికులందరూ నిద్రలో ఉన్న రాత్రి 2 గంటలప్పుడు వెళ్ళి నన్ను ట్రైన్ ఎక్కించారు భీమవరం రావటానికి. వాళ్ళు లేచిన తర్వాత వాడిని పట్టుకుని కట్టి కూర్చోబెట్టారు రైల్లో. ఈ టీటీసీ వచ్చాడు, అదే టీటీ వచ్చాడు, కాళ్ళకు దండం పెట్టి వదిలేయండి అని వాళ్ళందరినీ బతిమలాడాడు. ఎవరం కూడా తగ్గలేదు, నేను అస్సలు తగ్గలేదు, వాడికి శిక్ష పడాల్సిందే అని. అప్పుడు బాబురావు గారని ఆయన రైల్వే సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. విజయవాడలో రైలు ఆపేసి రైలుకి అడ్డంగా కూర్చుని నేను, రైల్వే పోలీసులు వచ్చి వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తే తప్ప, నాకు ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతికి ఇస్తే తప్ప రైలు అక్కడి నుంచి కదలదని చెప్పి రైలుకి అడ్డంగా కూర్చున్నాను. చివరికి సూపరింటెండెంట్ వచ్చాడు, ఆయన ఫోన్ వెళ్ళింది. మల్లెల బాబురావు అనే సూపరింటెండెంట్, రైల్వే సూపరింటెండెంట్, ఆయన ఎఫ్ఐఆర్ కట్టి నా ముందే వాడికి సంఖ్యలు వేసి వాడిని లాకప్కి తరలించిన తర్వాతే ఆ రైలు వెళ్ళింది అక్కడి నుంచి. ఇక జీవితంలో ఇలాంటి పోరాటాలు ఇలాంటివన్నీ చాలా సహజంగా చాలా న్యాచురల్గా మాకు ఎదురవుతూనే వచ్చాయి. అవన్నిటిని అధిగమించుకుంటూనే, ఎందుకంటే విప్లవం ఎప్పుడు విందు భోజనం కాదు, అది చిన్నప్పుడే వంట పట్టించుకున్న వ్యక్తులు మేమంతా కూడా పోరాటంలోకి వచ్చాం కాబట్టి ప్రాణాలకు తెగించైనా సరే. చాలామంది అనేవారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నీకు ఇదేం పని అని. ఇక్కడ ప్రజల జీవితాలకే భద్రత లేదు, ప్రజల మానవ ప్రాణాలకే రక్షణ లేదు. అలాంటి వ్యవస్థలో మన ఉద్యోగాలకి మనము అంకితమైపోతే, ఉద్యోగానికి ఒక భద్రత ఉందానికి మనం ఆ జీవితంలో ఉండిపోతే, సాటి మనుషుల మానవ ప్రాణాలు ఇలా గాల్లో కలిసిపోతూ ఉంటాయి. మావో చెప్పాడు కదా, ఒక నేరం జరిగేటప్పుడు కళ్ళుండి చెవులుండి నోరుండి చూస్తున్న ప్రతి ఒక్కడు ఆ నేరంలో భాగం అయిపోతాడు. ఆ నేరంలో భాగం కాలేక ఈ దేశంలో జరుగుతున్న దోపిడీకి, హింసకి, అసమానత్వానికి, అణిచివేతకి, కుల వివక్షతకి, అంటరానితనానికి తరతరాలుగా జరుగుతున్న పోరాటాన్ని జ్యోతిరావు పూలే దగ్గర నుంచి మన అంబేద్కర్ వరకు, నారాయణ గురు వరకు, పెరియార్ వరకు ఏ సంఘ సంస్కర్తలైతే మన కోసం వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి మనుషులందరూ మానవత్వంతో మనిషితనంతో బతకాలని కాంక్షించారు, హెచ్చు తగ్గులు లేని సమాజాన్ని కాంక్షించారు. ఆ సమానత్వం వచ్చేంత వరకు, ఆ దోపిడీ పోయేంత వరకు, ఈ హింస పోయేంత వరకు, ఈ వివక్షత నశించేంత వరకు ఈ పోరాటాల కొనసాగింపు మనం చేయాల్సిందే. అంతిమంగా రాజ్యాధికారం తీసుకురావాల్సిందే. ఈ రక్తసిక్తమైన భారతదేశాన్ని శాంతియుత దేశంగా సమాజ దిశలో మనం నిర్మించుకోవాల్సిందే. అప్పటి వరకు మనకెవరికి విశ్రాంతి లేదు. ఈవేళ ఈ పోరాటంలో మన ప్రాణాలు పోయినా మన తర్వాతి తరానికైనా ఈ పోరాట వారసత్వాన్ని మనం అందించాల్సిందే. కారం చేయడం మనకి నిరంతరం అదే గుర్తు చేస్తుంది. ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని మనం నిలబెట్టాలి. ఎక్కడ రాజీ పడకుండా మొక్కవని ధైర్యంతో ముందుకెళ్ళాలని కోరుతూ ఈవేళ ఈ అవకాశం నాకు ఇచ్చి ఈ 4 విషయాలు మీతో మాట్లాడుకునే సందర్భాన్ని కల్పించిన భీమసేన వారు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన సామాజిక ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.